ప్రతి వారం నిర్వహిస్తున్నట్లుగానే రాజమహేంద్రంలో సిటీ నియోజకవర్గ పరిధిలోని 3 మరియు 4 డివిజన్లో ప్రజల సమస్యల పరిష్కారానికి రాజేంద్ర నగర్ 16 కుళాయిల సెంటర్ సచివాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జరిగిన ఈ కార్యక్రమానికి రాజమహేంద్రం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి అర్జీలు స్వీకరించారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, ప్రభుత్వ ఇళ్ల స్థలాలు, వివిధ సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించిన సమస్యలపై ప్రజలు తమ వినతి పత్రాలను ఎమ్మెల్యే వాసుకు అందజేశారు. వాటిని సంబంధిత శాఖల అధికారులకు సిఫార్సు చేసి త్వరితగతిన పరిష్కారాలు చూపించాలని సూచించారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇళ్ల స్థలాల కోసం దాఖలు చేసిన దరఖాస్తులు, ఎన్నికల ముందు పంపిణీ చేసిన పట్టాలపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. కానవరం, పల్లకడియం ప్రాంతాలలో న్యాయపరమైన సమస్యలు తొలగిపోయాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 31 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారని తెలిపారు. త్వరలోనే 10,345 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే బూరుగుపూడి ప్రాంతంలో గత ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించిందని విమర్శించిన ఆయన అక్కడ బాధితులకు కూడా భూములు కేటాయించి పట్టాలు అందించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇళ్ల స్థలాలు, ఇళ్ల సమస్యలు పరిష్కారంలో భాగంగా రాజేంద్ర నగర్, సుబ్బారావుపేట, క్వారీ ప్రాంతం సహా 11 ప్రాంతాల్లో దశాబ్దాలుగా నెలకొన్న భూ సమస్యలకు పరిష్కారం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే వాసు తెలిపారు. సుమారు 9,800 మంది లబ్ధిదారులకు చట్టబద్ధ రిజిస్ట్రేషన్ అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గతంలో నిర్వహించిన మీ భద్రత మా బాధ్యత కార్యక్రమం ఫలితాలను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రస్తావించారు. రాజేంద్ర నగర్ రైతు బజార్ ప్రాంతం సాయంత్రం వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో దానిని ప్రజలకు ఉపయోగపడే విధంగా మార్చాలని సచివాలయంగా మార్చామని తెలిపారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ను పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. 3 మరియు 4 డివిజన్లో చేపట్టిన అభివృద్ధి పనులు వివరాలను వెల్లడించిన ఎమ్మెల్యే వాసు 4వ వార్డులో 52 లక్షల రూపాయలతో రోడ్లు, డ్రైన్లు పూర్తి చేశామని, మరో 23 లక్షల పనులు కొనసాగుతున్నాయని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఇప్పటికే కాన్వాయ్ వాహనాల వినియోగాన్ని తగ్గించారని తెలిపారు. తాను కూడా వారంలో ఒకరోజు సైకిల్పై ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ప్రతిపక్ష వైసీపీ నాయకుల విమర్శలను ఎమ్మెల్యే వాసు తీవ్రంగా ఖండించారు.